సిరి సిరి ఒకసారి నేను చెప్పేది విని సిరి. రే మామ, స్లోగా వెళ్ళరా, స్లోగా వెళ్ళరా. సిరి సిరి ఒకసారి నేను చెప్పేది విని సిరి. ఆ అమ్మాయి వద్దు వద్దు అంటుంటే ఎందుకురా మామ? వదిలేరా అతనని, మారిపోయింది మామ. సిరి ఎవడే వాడు? ఫ్రెండ్ అక్క. రే స్లోగా వెళ్ళు మామ. రే ఉండ్రా. రే ఆటో ఆటో చూసుకో చూసుకో. రే ఇంకోసారి మాట్లాడావో దేనికో దాన్ని గుర్తుపడేస్తా. సిరి 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 రే చెప్తూనే ఉన్నా కదరా, చూడు ఇప్పుడు జస్ట్ మిస్. ఇప్పుడు ఏమైందనరా? ఏమవ్వలేదు కదా. ఏంటే ఏమన్నా ప్రాబ్లమా? లేదు అక్క, నేను చూసుకుంటాలే. సిరి అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సిరి లుక్ విసు, ఇట్స్ ఓవర్. ఇంకా ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? రే మామ లేరా. విసు విసు. రే రే లేరా. రే జాగ్రత్త. ఇంటర్వ్యూ ఏమైందిరా? పోయింది. అదేరా, ఎలా పోయిందని. నేను తాగేసి వచ్చామన్నాడు బా. ఇంటర్వ్యూకి తాగిందుకు వెళ్ళావరా? నేను తాగలేదురా, అదే చెప్పాను. నేను తాగలేదని. యూ డ్రంక్ అన్నాడు. అందుకే వాడి ముందు బుడ్డి ఓపెన్ చేసి తాగేసా. ఇంకొక కంపెనీలో చూస్తాను, దానికన్నా చక్కగా పో. నేను పోను. రే ఆ కంపెనీలో ఫ్రీగా మందిస్తారంట్రా. ఏ కంపెనీ బాబా అది? ఇట్స్ ఓవర్. ఇంకా ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. రే లేరా. నైట్ అంతా తాగడం, పగలంతా పడుకోవడం. రే ఏంట్రా అన్నిసార్లు కాల్ చేస్తావు? రే పిచ్చోడా, కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయరా? సరే ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? అసలు అటెండ్ అయ్యావా? రే నిన్నే. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఓకే, అమ్మ కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదురా? అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? అయినా అమ్మకి ఎందుకు తప్ప ఇంకెవరున్నారనరా? రే నిన్నే ఉన్నావా? రే బా ఏడుపు వస్తుంది బా. అమ్మ నేను ఏడిస్తే తట్టుకోలేదు బా. మామా నువ్వు తన్ని మర్చిపోవాలరా. తను ఇప్పుడు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంది. నువ్వు ఇంకా తన్నే తలుచుకుంటే అక్కడే ఆగిపోతే ఎలారా? ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. రే నిన్నే వింటున్నావా?
ఒకటి చెప్పనా, నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటా. నిజంగా ఆ, నిజంగా నీ మీద ఒట్టు. ఆ! ఆ! ఏ టచ్ చేయదు. ఐ హేట్ యు. నాట్ ఓన్లీ యూ బట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అయ్యో, వాటర్ తాగుతారా? ఏ నాకేం అక్కర్లేదు. ఓకే మరి. అయ్యయ్యో, చిన్నగా తాగండి. డోంట్ టచ్. ఇక్కడ పెడతాను, ఇప్పుడు తీసుకో. మీ వాళ్ళకేమన్నా కాల్ చేయమంటారా? ఏహే, అంటే బాగా తాగున్నారు కదా, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ కదా అని. అసలే నైట్ టైము ప్రాబ్లం అవుతుందేమో. నాకెవరు హెల్ప్ అవసరం లేదు. సెల్ఫ్ హార్ట్ నేను. అంటే స్వయం కృషి. నన్ను నేను చూసుకోగలను. నాకు మీరే ప్రాబ్లం. డెమన్ ఇస్ బెటర్ దాన్ ఉమెన్ అన్నాడు ఎవడో గొప్పోడు. ఐ హేట్ యు ఆల్. అమ్మా, ఏ ఏంటి మాస్టారు, ఇంకా డ్యూటీ దిగలేదా మీరు? సెల్ఫ్ హార్ట్, స్వయం కృషి, ఎంత బాగా కష్టపడుతున్నారండి మీరు. సూపర్ అండి బాబు మీరు. అసలు ఎవరండి మీరు? ఏంటి అప్పుడే మర్చిపోయారా? నిన్నేగా బాటిల్లో వాటర్ తాగారు, కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పాలండి థ్యాంక్ యూ? గాలి నీరుపై అందరికీ హక్కు తెలుసా? మీరు వెళ్తే నా పని నేను చేసుకుంటా. సారీ థ్యాంక్స్ చెప్పేదాకా వెళ్ళను. సారీ హా, నేను మీకు. సరే మీరు వెళ్ళకండి, నేనే వెళ్తా. ఏ! హే! మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నాతో గొడవ పడితే అవతల వాళ్ళకి వెన్ను విరగడం పక్కా అంట. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. లవ్ యూ బామ్మ. అసలు ఏం కావాలండి మీకు? సారీ థ్యాంక్స్. నేను చెప్పను. రే మామా, బైక్ స్టార్ట్ అవ్వట్లేదురా. పెట్రోల్ పట్టించావా? ఇందాకే. అయితే హాఫ్ అన్ అవర్ ఆగు, అదే స్టార్ట్ అవుద్ది. ఇదేం బైక్ రా? నా బైక్ అంతే మచ్చా. నువ్వు నీ బైక్. సారీ చెప్పాలంట. సారీ. ఇప్పుడు సారీ చెప్పాలా దీనికి? హలో బాటిల్ గారు, థ్యాంక్స్ అయితే ఓకే. ఎవరు చూడట్లేదుగా. సరే సారీ. సారీ థ్యాంక్స్. ఇంక వెళ్తారా? ఇప్పుడు ఓకే. వెళ్ళు. కానీ ఒక విషయం, ఇలా ఎక్కువగా తాకండి. ఇలా తాగి తాగి మా నాన్న మాకు దూరం అయ్యారు. మీరు మీ వాళ్ళకి దూరం అవ్వకూడదు.
మీరు మీ వాళ్ళకి దూరం అవ్వకూడదు. మా రే కన్నా ఏమైపోయావురా? అమ్మ గుర్తులేదా? మా మా రే కన్నా, రే నాన్న ఏడుస్తున్నావా? లేదు మా, సిగ్నల్ సిగ్నల్. నీకు ఏ సమస్య చెప్పు నాన్న. ఎవరితో అయినా గొడవ పడ్డావా? డబ్బులేమైనా పంపించినా నాన్న? నాకేం వద్దు మా, నేను ఇక్కడ చాలా బాగున్నా. నువ్వు టైంకి తిను, మందులు వేసుకో, నాకంతే చాలు. రే నాన్న, నేను ఎప్పుడు కాల్ చేస్తున్నా తీస్తావు కదా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి నాన్న. నాకెవరున్నారు? నువ్వు తప్ప. ఉమ్, త్వరగా పడుకోకన్నా. ఉమ్, సరే ఉంటాను. ఉమ్. మా జాగ్రత్త. సెల్ఫ్ ఎమోషనల్. చేసిందిరా బాబు. ఇవాళ గ్లాస్ కూడా చేతిలో లేదు. డీసెంట్ క్యారెక్టరే, కానీ ఆ అవతారమే. ఎందుకిలా? ఓ, చెప్పకూడదా? లేక చెప్పాలని లేదా? ఓకే, మీ ఇష్టం. యాక్చువల్లీ మా బామ్మ ఏం చెప్పారంటే, మనసులో ఉన్న బాధ ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుందంట. నిజం, ఆ బుడ్డోడు బెలూన్ మీదొట్టు. సర్లే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పొద్దులే. లేదా నేను అటు తిరుగుతాను, చెప్పేయండి. పర్లేదు, చెప్పండి చెప్పండి. అయ్యో, నేను మీ బాధ చెప్పమన్నానండి, చూపించమనలేదు. ఎంతో నమ్మానండి పిచ్చోళ్ళలాగా. ఇలా చేసి నన్ను అస్సలు ఊహించలేదు. ఓ ఓకే, బ్రేకప్ అయిందా? అయినా బ్రేకప్కి ఇలా అయిపోతారా? అయ్యో, ఊరుకోండి ఊరుకోండి. లైఫ్ లాంగ్ ఉంటా అని చెప్పిందండి. ఇదిగో ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యా, లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు మీతో లాస్ట్ వరకు ఉంటారు కదండి. ఇలా మాటలు చెప్పరు కదా. అయినా మీ మగవాళ్ళంతా ఇంతే, ప్రతి చిన్నవాటికి హార్ట్కి తీసేసుకుంటారు. అందుకే కదా మీరు మా హార్ట్స్తో గేమ్ ఆడతారు. చూసారా, చివరికి మీరు కూడా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మా బామ్మ ఏమన్నారో తెలుసా? చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. దీంతో మాడితే నాకు పిచ్చొచ్చేలా ఉంది. బామ్మా, ఆగవే. నువ్వు బనానా తప్ప ఇంకేం తినవేంటే? ఇంకోసారి బనానా తింటూ కనపడ్డావు, కొండని కొట్రా అంటే పిల్లిని కొడతా అన్నాడంట. ఈ పార్క్ అందరిది. ఈ బెంచ్ పై అందరికీ హక్కు ఉంది తెలుసా? నిన్న చాలా కోపం వచ్చింది. నా కోపం చాలా చిన్నది. ఆలోచిస్తే మధ్యలో లేచి వెళ్ళిపోవడం నా తప్పే. సో సారీ. ఎందుకు ఇంకా అలానే ఉన్నారు? వచ్చి కూర్చోండి, వచ్చి కూర్చోండి, పర్లేదు.
అని ఉంటారు, కొంచెం నవ్వచ్చు కదా. ఎలా నవ్వమంటారు? ఇద్దరు కలిసి మ్యూచువల్గా విడిపోతే దాన్ని బ్రేకప్ అంటారు. అదే ఒకరిని వదిలేస్తే దాన్ని ఏమంటారో నాకే తెలియదు. అయ్యో, మళ్ళీ బ్రేకప్ స్టోరీనా? ఇప్పుడు అర్థమవుతుంది, మీలో ఆ బాధ ఇంకా అలానే ఉంది. ఏం చేద్దాం? ఒక ఐడియా, లెట్స్ ప్లే గేమ్. గేమా? హా, గేమ్ చాలా సింపుల్. కాసేపు నన్ను తనలా ఊహించుకొని మీరేం చెప్పాలనుకుంటున్నారో నాతో చెప్పేయండి. అలానే నేను మిస్ అవుతున్న వాళ్ళని మీలో ఊహించుకొని నేనేం చెప్పాలనుకుంటున్నానో మీతో చెప్పేస్తా. సో సింపుల్ కదా? ఐ నో, మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. లెట్స్ ప్లే దిస్ గేమ్ టుగెదర్. ముందెవరు? రాక్ పేపర్ సీజర్? ఓకే. రాక్ పేపర్ సీజర్. ఏ ఫస్ట్ నేనే. ఎందుకు నాన్న ఇలా చేసావు? నువ్వు ఒక్క రోజు తాగి వెళ్లకుండా ఉండుంటే మన కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఏం పాపం చేశాం నాన్న మీకు మేము? మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. అయినా నువ్వు తాగొచ్చినప్పుడు ఏ రోజైనా అమ్మ నవ్వడం చూసావా నాన్న? అప్పుడైనా అర్థం అవ్వాలి కదా మీకు. సరే, అమ్మను వదిలి. నేను ఎన్నిసార్లు చెప్పాను తాగి డ్రైవ్ చేయకండి అని, వినరు. చిన్న పిల్లని కదా. మీరు తాగితే బాధలకి దూరం అవుతారనుకున్నారేమో. నిజానికి బంధాలకి, మనుషులకి. ఓకే ఓకే, హే మిమ్మల్నే. నా టర్న్ అయిపోయింది కదా, స్టార్ట్ చేయండి. ఇప్పుడొద్దు, ఇంకెప్పుడైనా. ఓకే ఓకే, ఈసారి ప్లాన్ చేద్దాం. ఇవాళ వెదర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు బాదం పాలుంటే మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నారు? నిజానికి ప్రతి ఒక్కరికి మనసులో ఏదో ఒక బాధ ఉంటుంది. అలా అని ఎప్పుడు బాధపడుతూ కూర్చోలేం కదా. మీ చెయ్యిలా ఇవ్వండి. నా బాధ నా చేతిలో ఉంది, దాన్ని పూర్తిగా పట్టుకొని ఉంచలేను, అలా అని వదిలేలేను. కానీ అది ఏదైనా నా చేతిలోనే ఉంది కదా. స్టే. ఆ? నేను తనతో చెప్పాలనుకున్న లాస్ట్ వర్డ్ స్టే. వన్ వర్డా? సరే మరి. హే అక్కడ తొక్క. థ్యాంక్ యూ స్వయం కృషి గారు. విసు. మా బామ్మ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? బాధలో కృంగితే జీవితమే మింగునంట. చెప్పా. రే మామా, నవ్వుతున్నావా? ఎన్ని రోజులైందిరా? సూపర్ రా, ఎప్పుడు ఇలాగే ఉండరా మామా. ఈరోజు బిర్యానీ తినాల్సిందే. నేను రూమ్కి తెచ్చేస్తా, వచ్చి. వస్తున్నా బావా.
ఏ ఇట్రావే. అన్న బనానా మానేసానన్నా, ఇప్పుడు యాపిల్ తింటున్నా. ఏ యాపిల్ కంటే బనానా చాలా మంచిది. ఆ? ఇది నీకోసమే, తీసుకో. ఏ నువ్వు ఇక్కడే తినాలి, ఓకేనా? హా. ఏరా వచ్చిందా తను? రాలేదురా. కనీసం పేరన్నా కనుక్కోవాలి కదరా. హ్మ్? బనానా సరే, బాదం పాలైనా మ్హూ. కచ్చిపో అన్నా. విసు ఏమైంది? మళ్ళీ అలా ఉన్నారు? లేకపోతే ఏంటండి, మీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నా కోసం వెయిట్ చేశారా? ఎందుకండి? ఎందుకంటే కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, తెలుసో తెలియకో మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఓహో, అయినా మీ పేరు కూడా తెలియదండి నాకు. అసలు మీరు ఏం చేస్తుంటారు? నా పేరు విషయానికి వస్తే నా పేరు మీకు ఎప్పుడో తెలుసు. అవునా? నాకు గుర్తు రావట్లేదే. ఇక నేనేమో ఆ వర్స్ట్ ఎన్మాల్లో ఎంప్లాయీని, సో అందుకే ఎప్పుడు బ్లాక్. ఓహో, బ్లాక్ మీ ఫేవరెట్ కలర్ అనుకున్నా. బ్లాకా? యాక్. మా మేనేజర్ గాడు వీక్లీ డ్రెస్ కోడ్ చేంజ్ చేస్తాడు. నస్సఫెలో. నవ్వకండి, మా బామ్మ అన్నీ చూస్తుంది. ఓకే ఓకే, మనం చాలా త్వరగా కలిసిపోయాం కదా. మీరు నాకు ముందే ఎందుకు పరిచయం లేదో ఏంటో. యాక్చువల్లీ నేను మీ స్కూలే. ఏంటి, నువ్వు మా స్కూలా? ఆ, మా జూనియర్వా సీనియర్వా? మీ క్లాసే. ఓకే ఓకే ఓకే, బి సెక్షనా? కాదు, ఏ. మా సెక్షనా? హే సారీ, నేను ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తు రావట్లేదు. హే వెయిట్ 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 వెయిట్, హే సోడబుట్టి, నువ్వా? భలే మారిపోయావు అసలు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. లెన్సెసా? మ్మ్. హే అంటే తెలిసే ఏడిపించావు అన్నమాట. హే అసలు ఎలా ఉన్నావు? సూపర్. ఇలా ఉన్నా చాలా హ్యాపీగా తెలుసా. మన స్కూల్ డేస్ అన్ని కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా ఉంది. హే నీకు మన సోషల్ సార్ గుర్తున్నారా? హా, సూపర్గా చెప్పేవారు కదా లెసన్స్. మన సాంస్క్రిట్ సార్ ఏమైనా తక్కువ? ఆయన పేరేదో ఉండాలే. మ్మ్. రవి సార్. రవి సార్. హే నీకు మ్యాథ్స్ సార్ ఇన్సిడెంట్ గుర్తుందా? ఏదో లైట్ గా గుర్తున్నట్టుగుంది. డోంట్ వరీ, మే హూనా. మ్హూ. అసలు ఏం జరిగిందంటే, మన గురువు గుర్తున్నాడు కదా, హా, వాడేమో నేను మ్యాథ్స్ ఫెయిల్ రా ఎగ్జామ్ సరిగ్గా రాయలేదురా అని క్లాస్ అంతా చెప్పాడు. అదే టైంకి మన మ్యాథ్స్ సార్ కరెక్షన్ చేసిన పేపర్స్ క్లాస్కి తీసుకొచ్చారు. హే నీకు గుర్తుంది కదా, సార్ నేమన్ మార్క్స్ కలిపి చదివేవారని. మనకేమో ఎఫ్ఏ ఎగ్జామ్స్ 40 మార్క్స్కే టెస్ట్ ఉండే. ఆ. సార్ ఏమో గ్లాసెస్ పెట్టుకొని విసు 20 మార్క్స్, అన్ని సగం మార్కులు. నెక్స్ట్ ఏమో నువ్వు సోడాబుడ్డి 39 మార్క్స్. ఆ 1 మార్క్ ఏం చేసిందమ్మా? సారీ సార్. ఏయ్. హే ఆగు, ఇప్పుడుంటుంది అసలు మజా. సార్ అందరు పేపర్స్ ఇచ్చేశారు, ఒక్క గురువుది తప్ప. వాడేమో నేను ఫెయిల్ మామా, ఫెయిల్ మా అని క్లాస్ అంతా చెప్తూ ఉన్నాడు. చివరికి అందరు పేపర్స్ వచ్చేసాయా అనగానే
గురువు మాత్రం సార్ నా పేపర్ రాలేదు సార్ అంటూ వెళ్ళాడు. అవునా, ఇక్కడేదో పేపర్ ఉండాలే. గురు 33 మార్క్స్ అనగానే క్లాస్ అంతా షాక్. వాడేమో హో 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 అంటూ వెళ్ళాడు. అప్పుడు సార్ ఫట్ 3 మార్క్స్ యు వర్స్ట్ ఫెలో. అమ్మో చాలింకా నా వల్ల కాదు. అయినా వాడిపోయిన ఇలా జోక్స్ వేయచ్చా? పక్కా వేయచ్చు. వాడిప్పుడు డైరీ బిజినెస్లో బాగా సెటిల్ అయ్యాడు. అయితే నీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఇప్పుడు వాడి శాలరీ మ్యాథ్స్ సార్ శాలరీ కన్నా 3 times ఎక్కువ. 3 times? హే, నీకివేం గుర్తులేవా? నాకు నా బుక్సే ప్రపంచం. క్లాస్ రూమ్లో నేను ఒకదాన్ని ఉన్నానని సగం మందికి తెలియదు. ఫ్రెండ్స్ కూడా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మీరు మాత్రం గేమ్స్ పీరియడ్లో అందరూ వెళ్ళి ఆడుకునేవాళ్ళు. నేను మాత్రం బుక్స్తో క్లాస్లో ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉండేది. అదేంటో ఒక్కటి మాత్రం అర్థమయ్యేది కాదు. ఏ బుక్లోనూ నాన్న లేకుండా ఎలా ఉండాలో చెప్పలేదు. అప్పుడు అర్థమైంది, అన్నీ మన చేతుల్లో ఉన్నా చావు మన చేతుల్లో లేదని. మనతో ఎవరున్నా లేకున్నా జీవితం ఆగిపోదు విసు. హే బాటిల్ గారు, నేను ఉన్నా కదా, ఉంటాను. ఇంకెప్పుడు ఎవరు లేరని అనద్దు. సారీ ఫర్ ద డీమన్ వర్డ్స్. అయ్యో అవునా? మ్యాన్ ఈజ్ ఎ బార్న్ ఎనిమల్ తెలుసా? ఏ సరే విసు, టైం అయింది, ఓకే ఓకే. ఈరోజు చాలా లేట్ అయింది. వెళ్తాను. వెళ్ళొస్తాను అనొచ్చుగా. హే బాటిల్, రేపు కలుద్దాం. మార్ఫ్ ఎక్కడ పడేసానబ్బా? మామా వచ్చిందా తను? వచ్చింది మావా. ఇప్పుడైనా పేరు కనుక్కున్నావా లేదా? షట్, లేదు మావా. అరే ఏమ్రా నువ్వు? బాటిల్ సోడా బుడ్డి తన పేరు. రేయ్ మావా, మన స్కూల్లో సోడా బుడ్డి వేసుకొని ఒక అమ్మాయి ఉండాలి కదరా. అమ్మాయి పేరేంటి? అమ్మాయి గుర్తుందా? ఎప్పుడు బుక్స్తో ఉండేది. అమ్మాయి పేరేంటి బావా? ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు గుర్తొచ్చిందిరా నీకు? రేయ్ అమ్మాయి పేరు చెప్పరా ముందు. ఆ అమ్మాయి పేరు లోపేజ్ అనేది వస్తుందిరా. మాయా మాయా లోపేజ్. మాయా. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకురా? రే బావా, నేను చెప్పా కదా బాటిల్ ఆ అమ్మాయి రే తను. మన మాయా బావా. ఛే, పేరు కూడా గుర్తులేదు నాకు. రే ఏం మాట్లాడుతున్నావురా? బావా మన మాయానేరా బాటిల్. మాయా చనిపోయి 6 months అవుతుందిరా. రే ఏం మాట్లాడుతున్నావురా? రే మాయా లోపేజ్ తన యాక్సిడెంట్లో చనిపోయి 6 నెలలు అవుతుంది. నాకు మన గురుగారు చెప్పాడు. రే మామా వింటున్నావా? రే 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 ఇలా ఎక్కువగా తాకండి. మీరు తాగితే బాధలకి దూరం అవుతారనుకున్నారేమో. నిజానికి బంధాలకి మనుషులకి. హే ఆగు, ఇక్కడ నాతో రోజు ఒకరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా. అన్న నేనే అడుగుదాం అనుకున్నా, నీలో నువ్వే మాట్లాడేసుకున్నావేంటన్నా. అయినా నెతకచ్చిపోన్నా. ఏ రోజు జరిగిందిరా? ఆ రోజేరా, Feb 14.
మాయా మాయా ఏ ఆగవే సోడా బుడ్డి. ఏంటి నీకు 4 కళ్ళు ఉన్నాయి? 4 కళ్ళు 4 కళ్ళు. ఏమైంది? మా నాన్నగారు గాని ఉంటే వాళ్ళ సంగతి చెప్పుండేవారు. అసలు ఏమైంది? అయినా నువ్వేం చేస్తావులే. ఏడవకు, నేనున్నాగా, నేను ఉంటాను. మా నాన్న తర్వాత లైఫ్లో అంతలా ఇష్టపడింది నిన్నే విసు. సిరి ఒకసారి నేను చెప్పేది విని సిరి. ఏ, చెప్తూనే ఉన్నా కదరా, చూడు ఇప్పుడు జస్ట్ మిస్. ఇప్పుడు ఏమైందంట్రా? ఏమవ్వలేదు కదా. ఎవరు? మనతో ఎవరున్నా లేకున్నా జీవితం ఆగిపోదు విసు.